ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మెదక్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రామాయంపేటలో అతి భారీ వర్షం నమోదైంది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్లె చెరువు నిండిపోయింది. वो दिक्कत आ रहा है। ये कहाँ से निकला है? अरे ये कहाँ से है? तो जीजी भी निकाली है, ठीक है? ऊपर से लाए थे पूरा एक संग दिख रहे। जीजी निकाली भाई और ఇక రామాయంపేటలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటు హవేలీ గన్పూర్ మండలం దూప్ సింగ్ తండాని వరద నీరు ముంచెత్తింది. దీంతో తండావాసులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. వర్షపు నీరులోకి చేరడంతో తండావాసులు బిక్కుబిక్కుమంటున్నారు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తూ బిల్డింగ్ పైకి ఎక్కారు. ఆ హృదయ విదారక దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. నాసింగి వద్ద హైవేపై భారీగా వరద నీరు చేరడంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి NS44 పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరగలే మొత్తం.